గ్రహణం వచ్చిందనుకనే చాలామంది భయపడుతూ ఉంటారు. భయపడటం కన్నా ఈ భౌగోళికమైన లేదా ఖగోళపరమైన ఏదైతే అద్భుతం ఉందో దాన్ని చూసి, దాంతోపాటు మన పూర్వులు ఎవరైతే చెప్పి ఉన్నారో మంత్రోపాసన చేసుకోమని, మనకున్న మంత్రాన్ని పురస్చరణ చేసుకుంటూ ఉంటే దాని యొక్క శక్తి కూడా పెరుగుతుంది. మన వాళ్ళు సైన్స్ని, శాస్త్రాన్ని రెండింటినీ కూడా మేళవించే బ్రతకమని చెప్పారు. చంద్రగ్రహణం రోజున మనసుకి శాంతినిచ్చే శ్రీ సూక్తాన్ని పఠనం చేయండి. అదేవిధంగా మీకు మహాలక్ష్మి మంత్రం అన్నా ఉంటే ఆ మంత్రాన్ని చేసుకోండి. ఏమీ లేదు మాకు అంటే మీరు శ్రీ నమః లేదా శ్రీయాయే నమః అనే మంత్రాన్ని చేసుకున్నా కూడా అద్భుతమైన ఫలితం ఉంటుంది. తద్వారా మానసికమైన శాంతి లభిస్తుంది. నవగ్రహ దోషాలు ఏమన్నా మీకు ఉన్నాయి అనుకుంటే దానికి సంబంధించిన దోషాలన్నీ కూడా పోతాయి. గ్రహణ సమయంలో గర్భిణీలకు, చిన్నపిల్లలకి, ఆకలికి ఆగలేని వాళ్ళకి కొంతమందికి మినహాయింపు ఉంటుంది. కాబట్టి ఎవరో ఏదో చెప్పారని చెప్పి అలాగా పరగడుపున ఉండకండి. వీలైనంత వరకు ద్రవాహారాన్ని తీసుకోండి. మనకి రామరక్ష స్తోత్రం అని ఉంటుంది. దాన్ని చేసుకున్న ఈ గ్రహానికి సంబంధించిన అన్ని రకాల దోషాలు పోతాయి. లేదా మీకు కాలసర్ప దోషం, ఇతరత్ర దోషాలు ఉన్నాయి అనుకున్నా కూడా చక్కగా ఏదో ఒక స్తోత్రాన్ని వింటూ భగవంతుడి యొక్క పాదాల దగ్గర మీ మనసుని లగ్నం చేయండి. బ్రహ్మరాతను కూడా మార్చే శక్తి భగవద్ అనుగ్రహంలాంచి కలుగుతూ ఉంటుంది. అందుకే మార్కండేయుడు చిరాయవై శ్రీనివాస ప్రభువుని కీర్తిస్తూ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అనే ఒక శ్లోకాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని చేసుకున్నా కూడా మనం రక్షింపబడతాం. శుభం భూయ.